హాయ్ పిల్లలు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికైతే చాలా చాలా మిస్ అయ్యాను. సో, ఈరోజైతే ఓ చక్కటి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు కథ పేరు 'దొంగ దొరికాడు'. కథని ఎక్కడ స్కిప్ చేయకుండగా పూర్తిగా విని, ఈ కథలోని నీతి ఏమిటో తెలుసుకుందాం. సైంధవ రాజ్యం సిరి సంపదలతో కలకలలాడేది. ప్రజలంతా ఆనందంగా జీవించేవారు. ఉన్నట్టుండి రాజ్యంలో ఓ వ్యక్తి దొంగతనాలు చెయ్యసాగాడు. సేనాధిపతి సాయంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని పట్టుకోలేకపోయాడు రాజు. దొంగతనాల విషయం తెలిసి మరో రాజ్యంలోని బంధువుల వద్దకు వెళ్ళిన మంత్రి వెంటనే తిరిగొచ్చేశాడు. రాజు వద్దకు వెళ్ళి, ప్రభూ, నాకు 4 రోజులు సమయం ఇవ్వండి. ఆ దొంగను పట్టుకుంటాను అన్నాడు. 4గో రోజు ఉదయాన్నే ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి సభ ముందు హాజరుపరిచాడు మంత్రి. మహారాజా, గజ దొంగ వీడే. రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు అని చెప్పాడు. రాజు విచారించగా దొంగతనాలు చేసింది తనేనని ఒప్పుకున్నాడతను. సభికుల్లో కొందరు దొంగతల తీసేయాలని, మరికొందరు యావజీవ జైలు శిక్ష విధించాలని కోరారు. ఇంతలో మంత్రి కల్పించుకొని, మహారాజా, వీడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తే చుట్టుపక్కల శత్రురాజ్యాలకు వెళ్ళి అక్కడ చోరీలతో అరాచకం సృష్టిస్తాడు అని సలహా ఇచ్చాడు. రాజుకు అది నచ్చడంతో దొంగకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. దారి ఖర్చుల కింద అతడికి కొన్ని బంగారు నాణేలు ఇప్పించాడు మంత్రి. ఆ విషయాన్ని తెలివిగా రాజ్యంలో చాటింపు వేయించాడు. పొలిమేర దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఆ దొంగను ఓ వ్యక్తి అడ్డుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను గజ దొంగను అని అతడు చెప్పగానే, అబద్ధం, అసలు గజ దొంగను నేను. ఆ బంగారు నాణేలు నాకు చెందాల్సినవి, నాకివ్వు అంటూ వాటిని లాక్కోబోయాడు. అంతలో అక్కడే దాక్కొని ఉన్న భటులు అసలు దొంగను బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. ప్రభూ, అసలు దొంగను బయట రప్పించాలనే నేనీ నాటకమాడాను. ముందు తాళ్లను కట్టి తీసుకువచ్చిన యువకుడు మా బంధువు అంటూ మంత్రి అసలు విషయం చెప్పాడు. మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు గజ దొంగకు యావజీవ జైలు శిక్ష విధించాడు.